బంజారాహిల్స్ పెద్దమ్మ ఆలయ వివాదం కొలిక్కి వస్తోంది. హిందూ సంఘాలు బీజేపీ నేతల ఆందోళనలతో అధికారులు రంగంలోకి దిగి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. ఎంఆర్ఓ కార్యాలయానికి పిలిపించి బస్తీవాసులతో చర్చలు జరిపారు తహసీల్దార్ అనితారెడ్డి. 3 చోట్ల ఆలయ నిర్మాణం కోసం 1000 గజాల స్థలాలు చూశామని చెప్పారు. ఆ 3 ప్రాంతాలను చూసి ఎక్కడ గుడి కట్టాలో నిర్ణయం తీసుకుని చెప్పాలని బస్తీవాసులకు సూచించారు తహసీల్దార్ అనితారెడ్డి. అధికారులు చూపించిన 3 స్థలాలను చూసిన బస్తీవాసులు ఎక్కడ గుడి కట్టాలో ఎంఆర్ఓకు చెప్పనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి ఆలయ తొలగింపు వ్యవహారం, ఈ వివాదానికి సంబంధించి ఈ అంశం కొలిక్కి చేరుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎట్టకేలకు బీజేపీ, బస్తీవాసులు, హిందుత్వ సంఘాలు, విహెచ్పి, బజరంగ్ దళ్ ఇన్ని రోజుల పాటు చేపట్టినటువంటి ఈ నిరసన, ప్రొటెస్ట్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇమ్మీడియట్ గా ఈ ఇష్యూని సాల్వ్ అవుట్ చేయకపోతే రానున్నటువంటి ఎన్నికల సందర్భంగా తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కాంగ్రెస్ హైడ్రా పేరుతో భయభ్రాందోళనకి గురవ్వడము, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి వ్యతిరేకమైనటువంటి విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హిందూ సెంటిమెంట్స్ ని దెబ్బతీయడము, హిందువులపై అక్రమ కేసులు నమోదు చేయడము, హిందువులను అక్రమ అరెస్టులు చేయడము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి అంశానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి ఎంఆర్ఓ అనితారెడ్డికి ఆదేశాలు జారీ చేసి ఇమ్మీడియట్ గా అక్కడ ప్రభుత్వ ల్యాండ్ లోనే కొన్ని ఏరియాస్ లో అంటే సర్వేను పెట్టి సర్వే చేసిన తర్వాత 1000 గజాల చొప్పున 3 చోట్ల 3000 గజాలు చూయించి ఎక్కడ బస్తీవాసులకు అనుకూలం ఉంటుందో ఆ ల్యాండ్ ని బస్తీవాసులు ఏకగ్రీవంగా వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విషయంపై తిరిగి తమకు నివేదిక అందజేయాలంటూ కూడా ఎంఆర్ఓకి ప్రభుత్వం నుంచి ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఎంఆర్ఓ అనితారెడ్డి ఈ రోజు ఫిలింనగర్ బస్తీవాసులను పిలిపించి వాళ్ళతో మాట్లాడి సర్వే రిపోర్ట్లన్నీ కూడా ముందు పెట్టి 3 చోట్ల సర్వే చేసి 1000 చొప్పున ఉన్నటువంటి ఈ స్థలాల్లో ఈ 3 దాంట్లో ఎక్కడ మీరు ఇష్టంగా ఇది కావాలని కోరుకున్నా దానిపై ఇయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అనుకూలంగా చూసుకొని ప్రార్థన విషయంలో గానీ, పూజల విషయంలో గానీ, రాకపోకల విషయంలో గానీ ప్రభుత్వ ల్యాండ్ కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరు కొనా ప్రాంతాన్ని ఎన్నుకున్నా సరే, మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ ఎన్నుకున్నా సరే 1000 గజాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈ విషయాన్ని క్లియర్ గా సర్వే రిపోర్ట్లతో సహా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా బస్తీవాసులకు స్థానిక ఎంఆర్ఓ ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడంతో ఈ రోజు బస్తీవాసులు అందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం విషయాలన్నీ కూడా మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ రూపంలో తిరిగి ఎంఆర్ఓకి సమర్పించిన తర్వాత ఎంఆర్ఓ తిరిగి ప్రభుత్వానికి ఈ బస్తీవాసులు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఫైల్ రూపంలో ఒక దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి పంపించిన తర్వాత 2 రోజుల్లో ప్రభుత్వం బస్తీవాసుల యొక్క ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఎన్నుకున్నటువంటి ల్యాండ్ లోనే ఈ 1000 గజాల్లోనే అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం కావచ్చు, అమ్మవారి విగ్రహం ఏర్పాటు కావచ్చు, అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ టెంపుల్ కోసం అనే దానిపై కూడా ఈ 3 వివాదాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీవో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఈ పెద్దమ్మ టెంపుల్ వివాదం అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని తొలగించడము, విగ్రహాన్ని తొలగించడంతో ఒక్కసారిగా హిందూ సంఘాలంతా కూడా అక్కడ పెద్ద మొత్తంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడము, వారు ఖచ్చితంగా అమ్మవారి విగ్రహం కావాల్సిందే, ఏర్పాటు చేయాల్సిందే, ప్రభుత్వం దిగి రావాల్సిందే అంటూ కూడా ఈ ఆందోళన పైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ హిందువుల సెంటిమెంట్స్ దెబ్బతినకుండా మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం అవ్వకుండా ఈ ఆలయాల టెంపుల్లకు గానీ, ఎండోన్మెంట్ సంబంధించినటువంటి భూముల విషయాల్లో గానీ జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కూడా ప్రభుత్వం ఈ ఉదాహరణతో కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు బస్తీవాసులు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఏ స్థలంలో ఈ గుడి నిర్మాణం చేయాలి, అనుకూలంగా ఉండేటట్టు, వచ్చిపోయేటట్టు, బోనాలు ఎక్కించేటువంటి క్రమంలో పార్కింగ్ సైతం ఉండే విధంగా రోడ్డు మీద ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని విషయాలపైన ఆలోచించి ఈ రోజు బస్తీవాసులు ఎంఆర్ఓకి ఆ విషయాన్ని తెలియజేస్తే ఎంఆర్ఓ తిరిగి ప్రభుత్వానికి ఆ రిపోర్టు సమర్పించిన తర్వాత ప్రభుత్వం నుంచి త్వరలో ఇక్కడ 1000 గజాలు అమ్మవారి స్థలం కేటాయించడము, గుడి నిర్మాణం కోసం ప్రభుత్వం చొరవ చూపించడము, విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రభుత్వమే దగ్గరుండి ఈ పనులను కూడా కొనసాగించేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఒక కొలిక్కి వచ్చింది, ఉద్యమం కాస్త చల్లబడింది.
హిందువులపైన అక్రమ కేసులు పెట్టారంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ చేసింది భగవంతుడి కోసమే కాబట్టి, అమ్మవారి ఆలయం కోసమే కాబట్టి ఇలాంటి ఎన్ని కేసులైనా భరిస్తాం. కానీ ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వం ఈ ఇష్యూని ఇక్కడికి సాల్వ్ అవుట్ చేసే విధంగా అడుగులు వేస్తూ కేటాయించడానికి ఇష్టపూర్వకంగా ముందుకొచ్చింది కాబట్టి ఇక నుంచి ఉద్యమం ఉండకపోవచ్చు అంటూ కూడా హిందూ సంఘాలు మాత్రం ఈ ప్రకటన ఇవ్వబోతా ఉన్నారు. అంతలోపే ప్రభుత్వం అక్కడ 1000 గజాల స్థలాన్ని ఎక్కడ కేటాయించబోతా ఉంది అనేది మాత్రం క్లారిటీ రావాలి. బస్తీ సంఘాలు అయితే సాయంత్రం ఒక నిర్ణయం తీసుకొని ఎంఆర్ఓకి సమర్పించనున్నారు. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.